మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది సర్కార్. రేపు అన్ని రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఇటు 10th విద్యార్థులకు ఈ నెల 16 నుంచి స్నాక్స్ అందిస్తామని ప్రకటించింది సర్కార్. దీనికోసం 4,23,00,000 రిలీజ్ చేసింది. మున్సిపల్ ఎన్నికలకు సర్కార్ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి ఈసీ కసరత్తు ప్రారంభించింది. కలెక్టర్లు, మున్సిపల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ జాబితా సవరణ, బ్యాలెట్ బాక్సుల వంటి కీలక ఏర్పాట్లపై దిశానిర్దేశం చేసింది. రేపు అన్ని రాజకీయ పార్టీలతో ఈసీ భేటీ కానుంది. వచ్చే మార్చిలోగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ భావిస్తోంది. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు పలువురు ఖమ్మం కార్పొరేటర్లు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు 3 కార్పొరేటర్లు. జాయిన్ అయిన వారిలో కార్పొరేటర్లు రాధా, ఉమారాణి, శ్రీదేవి ఉన్నారు. సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 5 కార్పొరేటర్లు. ఈ సందర్భంగా కార్పొరేటర్లను అభినందించారు సీఎం. సీఎం కప్ 2025 సెకండ్ ఎడిషన్ పోస్టర్ను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు పాల్గొన్నారు. 17 నుంచి 22 వరకు గ్రామ స్థాయిలో, 28 నుంచి 31 వరకు మండల స్థాయిలో, ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నారు. మొత్తం 44 రకాల క్రీడల్లో పోటీలు జరగనున్నాయి. 10వ తరగతి పరీక్షల వేళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16వ తేదీ నుంచి 10వ తరగతి విద్యార్థులకు స్నాక్స్ అందించనుంది. దీనికోసం 4,23,00,000 నిధులను రిలీజ్ చేసింది సర్కార్. మార్చిలో 10వ తరగతి పరీక్షలు మొదలు కానున్నాయి. 19 రోజుల పాటు విద్యార్థులకు స్నాక్స్ అందించనున్నారు. 18న మేడారంలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 19న వనదేవతలను రేవంత్ కుటుంబం దర్శించుకొని అదే రోజు జాతర పనులను ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా మేడారంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు.